దక్షిణ గంగా తీరాన ఆ పరమాత్ముడి పొట్టిల్లైన ఓదెలలో ఓ ప్రేతాత్మ పురుడు పోసుకుంటోంది. ఇక ఆవిరైన ప్రతి రక్తపు బొట్టును కూడగట్టుకుంటూ అవకాశం కోసం నిరీక్షిస్తోంది. తిరుపతిగాడు సచ్చుండు కానీ వాడి ఆత్మ బతికే ఉంది. దయ్యాల పేర్లు చెప్పి నమ్మించాలని చూస్తున్నావా? మనం నిలబడాలంటే భూమాత, మనం బ్రతకాలంటే గోమాత. మీరు బ్రతకడం కోసం వాటిని చంపక్కర్లేదు, వాటి ఉచ్చమ్మకున్న బ్రతకొచ్చు. ఇప్పటిదాకా ఆయుధాలతో గెలిచిన యుద్ధాలు చూశారు. కానీ కలియుగంలో మొట్టమొదటిసారి తన నాలుక మీదుండే పంచాక్షరియే ఆయుధం కాబోతోంది. నువ్వు మంత్రమైతే నేను తంత్రమైతా. విషపు గాలినై ఓదలను చుట్టేస్తా. గరలకంటున్నై ఆ విషాన్ని మింగేస్తా. రెండు మెళ్ళు వేసుకుని పెయ్యంతా బూడిద పూసుకొని సరిగ్గా ఒంటి నిండా బట్టలు లేకుండా నంగా తిరిగే బైరాగిగాడు ఆడో దేవుడు. అన్ని గొలిచే నువ్వు శివశక్తివా? శైతాన్ కే సువర్. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాచి, అవంతిక వంటి సప్త మోక్షపురులలో సాధన చేసిన దాంతో సవాల్ వద్దురా సైతాన్. రౌద్రమే కణం రణం, విచిత్రమే విశేషణం, విధ్వంసమే విజృంభణం, దీప్త దీప్త దివిత మృత్యుఘోషం, అత్యమే అమానుషం, ఆపణం అసంభవం, అవతారమే అగోచరం, భువన గగన ఘోర ఘర్షణం. ఇక నువ్వు నీ జనం శివనామ స్మరణ కాదే, శవనామ స్మరణే.